హాయ్ మై ఫాలోవర్స్ అందరూ ఎలా ఉన్నారు? మీకోసము 63 వేకెన్సీలు నేను ఈరోజు తీసుకొచ్చిన. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో లేడీస్ కావాలి, సెక్యూరిటీస్ కావాలి. అలాగే ఒక్కసారి లొకేషన్స్ చూసుకుందాం మనం ఎక్కడెక్కడ ఉన్నాయి జాబ్స్ అని చెప్పేసి. మియాపూర్, పటాన్ చెరువు, అలాగే మియాపూర్ దగ్గరలో రామచంద్రపురం, అలాగే శేరిలింగంపల్లి, అశోక్ నగర్, కిష్టారెడ్డిపేట, ఓకే, అలాగే పటేల్గూడ. ఈ ఏరియాలో అద్భుతమైన జాబ్స్ 63 వేకెన్సీలు మీకోసం తీసుకొచ్చిన. అలాగే జాబ్ యొక్క లొకేషన్స్, అలాగే షాప్స్, వాటి నేమ్స్ ఒకసారి తెలుసుకుందాము. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, అలాగే జుడియో, అలాగే మ్యాక్స్ డిజిటల్, అలాగే ట్రెండ్స్, తర్వాత వచ్చేసి డీమార్ట్, తర్వాత కేపిఎన్ ఫ్రెష్. ఈ షాప్స్లలో లేడీస్కి అలాగే బాయ్స్కి చాలా రకాల జాబ్స్ ఉన్నాయి. నేను ఇందాక మీకు చూపించిన కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్, దాంట్లో ఉన్నాయి, ఇగో దీంట్లో ఉన్నాయి. ఇంకా నేను ముందుకు వెళ్తూ ఉంటా. ఒకసారి ఈ జూడియోలో చూసుకుందాము. ఇద్దరు అమ్మాయిలు అంటే వర్క్ చేయడానికి ఇద్దరు అమ్మాయిలు కావాలి. 21 ఇయర్స్ నుంచి 30 బిలో ఉండాలని చెప్పారు. జుడియో కదా, ఇది మంచి కంపెనీ, ఇది చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా లేడీస్ మాత్రము 2 వేకెన్సీలు ఉన్నాయి. సో తప్పకుండా వెళ్ళండి. ఇంకొకటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫస్ట్ నేను చూపించిన చూడు, దాంట్లో ఒక సెక్యూరిటీ కావాలి. లేడీస్ 6 లేడీస్ కావాలి. ఎందుకంటే అది చాలా పెద్ద కంపెనీ, అలాగే పెద్ద బ్రాంచెస్ కాబట్టి దాంట్లో 6 లేడీస్ కావాలి. తప్పకుండా దగ్గరలో ఉన్నవారు వెళ్ళండి. ఒక్కసారి ఆ లొకేషన్ చూసుకుంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మియాపూర్ ఏరియాలో రామచంద్రపురం దాటక ముందే ఉంటుంది. సో అంటే ఇక రామచంద్రపురంలోనే అనుకోండి. సో అక్కడే ఉంది. సో ఈ జూడియో వచ్చేసి శేరిలింగంపల్లి సైడ్ ఉంది. ఈ జూడియో అంటే ఇదే మెయిన్ రోడ్కే, కాకపోతే మీరు దగ్గరలో ఉన్న వారికి మాత్రం మంచిగా ఉపయోగపడుతుంది. ఇగో ఈ డిజిటల్ మ్యాక్స్ డిజిటల్ అని ఉంది కదా, ఇది మన అశోక్ నగర్ దగ్గరలో ఉంటుంది. ఈ డిజిటల్ మ్యాక్స్ డిజిటల్, ఓకే, అంటే ఇలా ఎలక్ట్రానిక్స్, ఫ్రిడ్జ్లు వగేరా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ సేల్ చేయడం, ఓకే. దీంట్లో చూసుకుంటే 3 బాయ్స్ కావాలి, చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సన్ కావాలి. అలాగే ఈ ట్రెండ్స్ ఉంది కదా బట్టల షాపు, దాంట్లో కావాలి. దీంట్లో 3, దాంట్లో 3 అబ్బాయిలు మాత్రమే. చదువుకున్న వారు కావాలి. ఇంటర్ దే నీడ్ మస్ట్ ఇంటర్ అని చెప్తున్నారు. మంచిగా చదువుకున్న వారు, ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రము అబ్బాయిలు వెళ్ళండి. సాలరీ నేను కనుక్కోవడం లేదు. చాలామంది అంటున్నారు అన్న సాలరీ కూడా కనుక్కో, అలాగే ఏజ్ లిమిట్ కూడా కనుక్కో అన్న అని చెప్పేసి అంటున్నారు. సో నేను సహజంగా 21 ఇయర్స్ నుంచి 35 బిలో ఉన్న వారికి మాత్రమే నేను జాబ్స్ చెప్తున్నా. ఇక అంతకన్నా ఎక్కువ వృద్ధులకు అయితే నేను జాబ్ మెన్షన్ కూడా చేస్తున్నా. 50 సంవత్సరాలు ఉండాలి, 60 సంవత్సరాలు ఉండాలని ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు నేను మెన్షన్ చేయట్లేదు అంటే 21 నుంచి ఒక 35 బిలో ఉండాలని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ డీమార్ట్ ఇప్పటిదాకా తీసిన కదా, నాకు టైం సరిపోతుంది అంటే స్పీడ్గా వెళ్ళిపోతా ఉంది వీడియో. డీమార్ట్ నేను మీకు ఇందాకనే చూపించిన కదా, ఒక్కసారి బ్యాక్ వెళ్ళి కూడా స్కిప్ చేసి కూడా చూసుకోండి. దాంట్లో డీమార్ట్లో చాలా రకాల జాబ్స్. క్యాషియర్స్ 3 కావాలి, లేడీస్ 4 కావాలి, బాయ్స్ 4 కావాలి. ఇక డీమార్ట్ అంటే ఇక మనము పెద్ద ఎత్తున అయిపోయాయి. డీమార్ట్ అంటే చాలా పెద్దది. సో దాంట్లో ప్రతిరోజు కూడా అవసరపడుతూనే ఉంటారు. దాంట్లో సహజంగా అందరికీ తెలుసు డీమార్ట్ అంటే ఎంత పెద్దగా ఉంటుందో, ఎన్ని జాబ్స్ వేకెన్సీస్ ఉంటాయో అందరికీ తెలుసు. సో దగ్గరలో ఉన్నవారు ఖచ్చితంగా వెళ్ళండి. ఆ డీమార్ట్ ఎక్కడుంది? మన మియాపూర్ దాటినాక శేరిలింగంపల్లి, అశోక్ నగర్ దాటినాక ఉంటుంది. అశోక్ నగర్ దాటి ఇటు లోపలికి రాగా రైట్ సైడ్లో ఉంటుంది. ఒక్కసారి మంచిగా గమనించగలరు, ఓకే. అలాగే ఇంకా ముందుకు చూసుకుంటే మన ఇట్లనే నేను వీడియో తీసుకుంటా ముందుకు వస్తున్నా. ఇక్కడ కేపిఎన్ ఫ్రెష్ కూడా ఉంటుంది, అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ అమ్ముతారు. దాంట్లో కూడా లేడీస్, 2 లేడీసు, 1 బాయ్స్, అంటే ఒక 24 ఇయర్స్ నుంచి ఉండాలి ఒక వ్యక్తి. సో తప్పకుండా దగ్గరలో ఉన్నవారు మాత్రము వెళ్ళే ప్రయత్నం చేయండి, ఓకే. అలాగే మీకు చూపిస్తాను నేను ఈ కేపిఎన్ ఫ్రెష్ అనేది నేను మీకు చూపిస్తా. ఈ రైట్ సైడ్లో ఉంటుంది. ఇప్పుడు మీకు దాదాపు అన్నీ చూపించిన, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూపించిన, జుడియో చూపించిన, అలాగే మ్యాక్స్ డిజిటల్ కూడా అయిపోయింది, ట్రెండ్స్ కూడా అయిపోయింది, డీమార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ది కేపిఎన్ ఫ్రెష్ అని ఉంటుంది. ఇది ఎక్కడ? అశోక్ నగర్ దాటినాక కిష్టారెడ్డిపేట్, పటేల్గూడ. ఈ వీళ్ళకి మాత్రము బైక్ మీద వస్తే ఒక మహా అంటే ఒక 8 కిలోమీటర్లు దగ్గర ఒక 8 కిలోమీటర్లు వస్తే అయిపోయాయి, ఓకే. కిష్టారెడ్డిపేట అలాగే పటేల్గూడ వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది కేపిఎన్ ఫ్రెష్ అనేది. ఇక నేను చూపిస్తున్నా చూడండి. ఆగి మరి నేను మీకు చూపిస్తున్నా, ఒక్కసారి చూడండి.
దీంట్లో లేడీస్ కావాలి, ఒక్కరు లేడీస్ కావాలి, ఒక్కరు బాయ్స్ కావాలి, మంచి చదువుకున్న వారు కావాలి, అలాగే కొంచెం నీట్గా పద్ధతిగా పనిచేసేవారు కావాలని చెప్తున్నారు. సో దగ్గరలో ఉన్నవారు ఇగో ఈ కేపీఎన్ ఫ్రెష్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి నేను వీడియోలు చేస్తాను. ఏదైనా కానీ నేను తెలుసుకున్న తర్వాతనే వీడియోలు చేస్తున్నా. సో దగ్గరలో ఉన్నవారు మాత్రము ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఇప్పుడు అన్న మరి ఫోన్ నెంబర్ పెట్టచ్చు కదా అని చెప్పేసి చాలామంది అంటారు. ఒకవేళ ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటే చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పలేకపోతున్నా. నేను ఫస్ట్ నాకు ఆతృత అయింది మీకు జాబ్ అందించాలి, జాబ్ గురించి చెప్పాలని. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి నేను ఎక్కడ కూడా నాకు తొందరగా ఇట్లా చెప్పబుద్ధి కాదు నాకే. ఎందుకంటే వాళ్ళు ఇష్టం ఉంటేనే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మనం నిజాయితీగా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పేసి. ఓకే, సో అందువల్ల నేను ఏం చెప్పట్లేదు. ఇక సాలరీస్ గురించి మీరు డైరెక్ట్ ఆ షాప్కి వెళ్ళినాక వారే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీ టాలెంట్ని చూసి మీ వాళ్ళకి మీరు నచ్చితే సాలరీస్ ఎక్కువ ఇవ్వచ్చు, తక్కువ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే డిపెండ్ ఆన్ యువర్ టాలెంట్. సో ఈ వీడియోతో ఇంతే, మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. సో బాయ్ మరి. ఓకే, అందరికీ కూడా బాయ్.